హలో ఆల్, ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినగలిగే హెల్తీ అండ్ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు మన ఛానల్ చూసేద్దాం రండి. అదే పాలకూర అండ్ క్యారెట్ దోశ. ఫస్ట్ పాలకూర దోశకు ఇక్కడ నేను 2 నుంచి 3 పాలకూర కట్టలు తీసుకుంటున్నాను. ఇవి మీడియం సైజ్వి. ఈ పాలకూర కట్టల్లో కొద్దిగా గడ్డి అలాంటివి ఉంటాయి. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఏం వేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని కూడా ఒక 4 to 5 గడ్డలు వేసుకోవాలి. ఇది నేను 4 మెంబర్స్కి సరిపోయేలాగా వేస్తున్నాను. ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సైడ్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వంట సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పెనం వేడెకాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెలంతా వేసి దోశలాగా వేసేసుకోవాలి. ఈ దోశని ఆయిల్తో కాకుండా గీతో రోస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకి ఈ దోశని ఒక్కసారి చేసి పెట్టండి, అస్సలు టేస్ట్ కనుక్కోలేరు ఇది పాలకూరతో చేశారని. మీ ఇంట్లో కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం. ఇలా 2 సైడ్స్ క్రిస్పీగా రోస్ట్ చేసుకుంటే మన పాలకూర దోశ రెడీ. నెక్స్ట్ క్యారెట్ దోశకి ఇక్కడ నేను 2 క్యారెట్ తీసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏం వేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసేసి గ్రైండ్ చేయాలి. ఇది ఓన్లీ 2 to 3 దోసెస్ వరకు వేస్తున్నాను, అందుకే 2 గరిటెల పిండి వేసాను. 1/2 స్పూన్ సాల్ట్ వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని పెనం వేడయ్యాక 2 గరిటెల పిండి వేసి మనం దోశ వేసేసుకోవడమే. ఈ దోశ కూడా సేమ్ గీతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దోశ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మన క్యారెట్ దోశ కూడా రెడీ అయిపోతుందండి. ఈ దోశలు కొద్దిగా రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. నేను మామూలు దోశ కూడా వేసి చూపించాను. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో కలుద్దాం. బై బాయ్.